ఈ క్షమాపణలు అడిగే నాటకాల్ని కట్టిపెట్టు. ప్రణతి, నీ చేతులు ఒకరిని హత్య చేసి రక్తంతో తడిచిపోయే. నువ్వు ఒక హంతకురాలివి. నేను ఇప్పుడే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను. ఆయనే తెలుస్తాడు అసలు నేరస్తులు ఎవరు అనేది. అన్నయ్య తొందరపడకు. అన్నయ్య ప్లీజ్, ప్రణతి తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతోంది. మనం తనని నమ్మాలన్నయ్య. అవును పంకజ్ బాబు గారు, ఒకవేళ ప్రణతియే కావాలనుకుంటే ప్రదీప్ని శాశ్వతంగా మన నుంచి స్వీడన్ తీసుకెళ్లిపోయేది. మళ్ళీ ఎప్పటికీ తిరిగొచ్చేది కాదు. నేను ఒప్పుకుంటాను, నిజంగా ప్రణతి చేసింది చాలా పెద్ద తప్పని. కానీ అలా చేయడం వెనుక తనకి ఏ ఇబ్బంది వచ్చిందో ఏంటో. ఇలాంటి కష్ట సమయంలో తనకి మనం సపోర్ట్గా ఉండాలి, తోడుగా ఉండాలి. తనకి ధైర్యం చెప్పాలి బావగారు. ప్లీజ్ బావగారు. అన్నయ్య, నేను చేసిన ఎన్ని తప్పుని నువ్వు క్షమించలేదు చెప్పు. అన్నయ్య ప్లీజ్, ప్రణతిని క్షమించన్నయ్య. ఎంతైనా తను మన తమ్ముడి భార్య, మన కుటుంబంలో సభ్యురాలు. ప్లీజ్ అన్నయ్య, ప్రణతిని క్షమించు. సరే యశ్వంత్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక ఒక పెద్ద సమస్య రేపు ఉదయం రాబోతోంది. ప్రణతి, నువ్వేం టెన్షన్ పడకు. అన్నయ్య చాలా మంచి లాయర్. నీ కేసు తనే వాదిస్తాడు. కానీ ప్లీజ్ ప్రణతి, నువ్వు ఉన్నదున్నట్టు నిజం చెప్పాలి. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయం. నువ్వెందుకు కరణ్ మెహతాని హత్య చేయాల్సి వచ్చింది అనే విషయం చెప్పు ప్రణతి. ఒకవేళ నువ్వు నిజం చెప్పగలిగితే అప్పుడే నీకు అన్నయ్య హెల్ప్ చేయగలుగుతాడు. అవును ప్రణతి. ప్రణతి, అసలు నిజమేంటో ఉన్నదున్నట్టు పంకజ్ బాబు గారికి చెప్పి, ఎందుకు నువ్వు అలా చేయాల్సి వచ్చిందో, అసలు ఏం జరిగిందో నిజం అంతా చెప్పేసే మాకు. అప్పుడేగా మేము నీ ప్రాబ్లంని సాల్వ్ చేయగలం. అవును ప్రణతి, ఈ సమయంలో నువ్వు ఉన్నదున్నట్టు నిజం చెప్పాలి. ఏం చేయను నేను? నిజం చెప్తే ఇంత ప్రేమగా మాట్లాడే వీళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారా? నన్ను అసహించుకుంటారు. పెళ్ళైన నేను ఒక పరాయి వ్యక్తితో ఇలాంటి పరిస్థితుల్లో నేను నిజం చెప్పానంటే నేనేం చేయాలి ఇప్పుడు? కరణ్ మెహతా నన్ను తన షోలో వర్క్ చేయమని ఆఫర్ ఇచ్చాడు. నేనెంతో సంతోషంగా వెళ్ళాను. ఎన్నో రోజులుగా ఆశపడేదాన్ని రేడియో తర్వాత టీవీలో చెయ్యాలని. ఇంత మంచి అవకాశం అంత తొందరగా వస్తుందనుకోలేదు. నేను అవకాశం వదులుకోదలుచుకోలేదు. అందుకే ఎలాగోలా ప్రదీప్ని నేను కన్విన్స్ చేశాను. ఆ తర్వాత నా కోరిక తీరుతుందనే సంతోషంతో బయలుదేరాను. అత్తయ్య గారికి, ఇంట్లో అందరికీ అబద్ధం చెప్పి షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఒకరోజు షూటింగ్లో డోంట్ టచ్ మీ, వెళ్ళి ఇక్కడి నుంచి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఐ సెడ్ డోంట్ టచ్ మీ. నన్ను కొన్ని చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకా ప్రణతి, వాడు నీ మీద చేయి వేశాడా?
నీతో అలా ప్రవర్తించాడా? ప్రదీప్, నాకు నాకు నిజంగా తెలియదు ఆ దెబ్బకి వాడు చచ్చిపోతాడని. ఆ తర్వాత రోజు నేను అందరికీ చెప్దామనుకున్నాను, కానీ న్యూస్ పేపర్లో చదివాను కరణ్ మెహతా హత్య చేయబడ్డాడని. ప్రణతి, ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉంటే నువ్వు ఒక్కదానివే భరిస్తూ ఎందుకున్నావు? కనీసం నాకైనా చెప్పుండొచ్చు కదా ప్రణతి. అన్నయ్య, ప్రణతి చేసిందంతా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసింది. తను నిర్దోషి. మనం తనకి శిక్ష పడకుండా కాపాడుకోవాలి. ఏమంటావ్? వీల్లేదు. తనకి శిక్ష పడి తీరాల్సిందే. కానీ నాన్నగారు, తను చేసిందంతా యశ్వంత్, చట్టం ప్రణతిని నిర్దోషిగా తీర్పునిచ్చిన నేను మాత్రం తన్ని ఎప్పటికీ క్షమించను. ముందేమో దొంగచాటుగా రేడియోలో పనిచేస్తూ వచ్చింది. నేను ఎన్నిసార్లు వద్దని చెప్పినా కూడా నా మాటని లెక్క చేయనే లేదు. తను మనందరినీ మోసం చేసి అబద్ధం చెప్పి షూటింగ్కి వెళ్ళింది. తన ఇష్టం వచ్చినట్లు తను చేసుకుంటూ ఉంటూ పెద్దవారి మాటని లెక్క చేయకుండా సింధియా కుటుంబ పరువుని నడి బజార్లోకి లాగింది. ఈ అపరాధం క్షమించనది యశ్వంత్. మనందరి నమ్మకాన్ని వమ్ము చేసిందన్నయ్య. సింధియా ఇంటి కోడలై ఉండి కూడా నాటకాలు ఆడుతూ వచ్చావా ఇన్ని రోజులు? రోడ్ల వెంబడ డాన్సులు చేస్తూ తిరిగావా? నువ్వు చేసిన పని వల్ల అన్నయ్య వదిన ఎవరికి మొహం చూపించలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ తను ఇంటి కోడలిగా, ఈ ఇంటి పరువు కాపాడే వ్యక్తిగా ఈ ఇంటి గడపలోపలే ఉండుంటే వాడికంత ధైర్యం వచ్చేది కాదు నీ మీద చెయ్యి వేయడానికి. తప్పంతా ప్రణతిది అనుమానమే లేదు. తన ఇష్టాల్ని తీర్చుకోవడానికి ఆడది ఎప్పుడైతే మగవాళ్ల మధ్యకి వెళుతుందో అప్పుడు ప్రతి ఒక్కడు ఆ ఆడదాన్ని అదే దృష్టితో చూస్తాడు. క్షమించండి నాన్నగారు, నేను మీరు చెప్పిన దాంతో ఏకీభవించడం లేదు. కేవలం ఆడది బయటికి వెళ్ళి ఉద్యోగం చేసినంత మాత్రాన ఆమె క్యారెక్టర్ మంచిది కాదనటం కరెక్ట్ కాదు. పైగా ఈ కాలం ఆడాళ్ళు ఇంట్లో పనులు బయట పనులు ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇక ప్రణతి విషయానికి వస్తే తను ఏ ఉద్యోగం చేసినా అది రేడియోలో కావచ్చు, టీవీలో కావచ్చు నాన్నగారు, అది కేవలం తన టాలెంట్ పై డిపెండ్ అయి ఉంది. అది ప్రతి ఒక్కరిలో ఉండదు. కాబట్టి నా దృష్టిలో మనం తనని క్షమించడమే కరెక్ట్ అనిపిస్తుంది. అవును మావయ్య గారు, ప్రణతి ఒక ఆర్టిస్ట్. తనలోని ఆర్ట్ని మనం గౌరవించాలి. ఆ, తన వల్ల పొరపాటు జరిగింది, కానీ దానికోసం తను చాలా యశ్వంత్ ఆపు. ఈ పరాయి పిల్ల కోసం నువ్వు నీ కన్న తండ్రితోనే వాదిస్తావా? నాన్నగారు, తను పరాయి పిల్ల కాదు. తను మన ఇంట్లో ఒక సభ్యురాలు. ఒకవేళ నాకు చెల్లి ఉండుంటే లేదా మీకు కూతురు ఉండుంటే తను కూడా ఇటువంటి తప్పే చేసుంటే అప్పుడు మీరు ఇలాగే అనేవారా? క్షమించేవారు కాదా? లేదు, క్షమించేవాడే కాదు. ఒకవేళ నా రక్తమే ఇలాంటి నేరం చేసుంటే గనక అప్పుడు కూడా నేను ఇలాగే ప్రవర్తించేవాడిని. అబద్ధం, మోసం నేను అస్సలు భరించలేను. రేపు పోలీసులు వచ్చి తను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తను చేసిన నేరానికి శిక్ష అనుభవించనివ్వండి. నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, అలా అనకండి. మా ఇద్దరిని క్షమించండి. నాన్న, నాన్న ప్రణతి నా భార్య. తనంటే నాకు ప్రాణం. నాన్న, అబద్ధం చెప్పింది తనే కాదు, నేను కూడా మీ అందరికీ అబద్ధం చెప్పాను. నాన్న ప్లీజ్ ప్రణతిని కాపాడండి. ఇలాంటి టైంలో తనకి మనందరి సపోర్టు చాలా అవసరం నాన్న. ఇంతకు ముందే చెప్పాను నాకు అబద్ధం మోసం అసలు ఇష్టం ఉండదని. అది నా కన్న బిడ్డలు చేసినా కూడా. ముందు వెళ్ళిపోండి నా ఇంట్లోంచి, వెళ్ళిపోండి. నాకు పుట్టింది ఇద్దరు కొడుకులే అనుకుంటాను. మావయ్య గారు అస్సలు ఒప్పుకోవడం లేదు. రేపు పోలీసులు వచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం?
చూడండి, మీ అబ్బాయికి నేను ఇంజెక్షన్ అయితే ఇచ్చేశాను, బట్ హీఈస్ నాట్ రెస్పాండింగ్. ఇక తనని కాపాడడానికి ఒక్కటే మార్గం ఉంది. వీలైనంత త్వరగా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఇమ్మీడియట్లీ. పిల్లల్ని మీతో పాటు తీసుకెళ్ళిపోండి. ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా. డాక్టర్ గారు, నేను నా బిడ్డని క్షేమంగా చూడాలని అనుకుంటున్నాను. వాడు చావుతో పోరాడుతుంటే నేను చూడలేకపోతున్నాను. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసేద్దాం. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. నా దగ్గర నా బిడ్డని కాపాడుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది కూడా ఆర్తికి యశ్వంత్కి తెలియకుండా చేయాలి. యశ్వంత్ గారు, 9:30 అయిపోయింది. ఇన్స్పెక్టర్ రాథోడ్ 10 వచ్చేస్తామని చెప్పాడు. అన్నయ్య, పోలీసులు రాకముందే మనం బెయిల్ పేపర్స్ రెడీ చేసుకుంటే మంచిది. యశ్వంత్, నాన్నగారికి వ్యతిరేకంగా మనం ఏం చేయగలం చెప్పు? అన్నయ్య, నాన్నగారికి నేను నాకు చెప్తాను. కానీ అన్నయ్య ప్లీజ్, మనం త్వరగా ఏదో ఒక దారి వెతకాల్సిందే. కోర్టు 12 గంటలకు తెరుస్తారు. అప్పుడే మనం బెయిల్ పేపర్స్ రెడీ చేయగలం. హలో మిస్టర్ సింధియా, మీ భార్య మిస్సెస్ విధి సింధియా గారిని కరణ్ మెహతాని మర్డర్ చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు, కరణ్ మెహతాని హత్య చేసింది నేనే ఇన్స్పెక్టర్ గారు. మీరెవరో తెలుసుకోవచ్చా? నేను మిస్సెస్ ప్రణతి సింధియా, ఈ ఇంటి చిన్న కోడల్ని. హత్య జరిగిన చోటు మీకు దొరికిన నెక్లెస్ మా విధి అక్కదే. కానీ ఆ రోజు ఆ నెక్లెస్ నేనే షూటింగ్కి వేసుకెళ్ళాను. ఇన్స్పెక్టర్, ప్రణతి చేసిందంతా సెల్ఫ్ డిఫెన్స్ కోసమే చేసింది. ఇందులో తన తప్పేం లేదు. చూడండి మిస్టర్ సింధియా, అన్ని విషయాలు మీరు కోర్టులోనే తెలుసుకోవాలి. నిజమేంటో అబద్ధమేంటో అక్కడే తెలుస్తుంది. నా డ్యూటీ కేవలం దోషిని అరెస్ట్ చేయడం వరకు మాత్రమే. అరెస్టర్. ఒక్క నిమిషం. ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్ ప్రణతికి సంకెళ్ళు వేయకండి. ఐఎమ్ సారీ, నాకు ఈ చట్టాల గురించి తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇలా సంకెళ్ళు వేస్తే ప్రణతి ఎంత బాధపడుతుందో. కానీ తను దోష కాదు కదా. ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవసరం లేదు, సంఖ్యలు వేయకండి. పదండి. ఇన్స్పెక్టర్ గారు, మీరు తన కాదు, నన్ను అరెస్ట్ చేయండి. హత్య చేసింది ప్రణతి కాదు, నేను. పదండి. ఇన్స్పెక్టర్ గారు, సార్ నా మాట వినండి. అన్నయ్య, మనం త్వరగా బెయిల్ పేపర్స్ రెడీ చేయాలి. త్వరగా పద. వద్దు, ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. నాన్నగారు, ఇప్పుడే పోలీసులు ప్రణతిని అరెస్ట్ నాకు చేశారు. తెలుసు. నిన్న రాత్రే నా నిర్ణయం ఏంటో చెప్పాను మీకు. బహుశా నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటా. క్షమించండి నాన్నగారు, నేను మీ మాటకి వ్యతిరేకంగా వెళ్తున్నాను. ఇప్పుడు నాకు మీ మాటని గౌరవించి ఇంట్లో ఉండడం కంటే కూడా ప్రణతి జైలుకి వెళ్లకుండా ఆపటమే ముఖ్యం. ఇంతలా ఎవరి గురించి ఆలోచిస్తారో తెలిసే యశ్వంత్, అర్హత ఉన్న వాళ్ళ గురించి. నీ చిన్న తమ్ముడు తన భార్య ఎంత ఘోరమైన నేరం చేశారో నీకు వేరేగా చెప్పక్కర్లేదు. అవును నాన్నగారు, నాకు తెలుసు.
కానీ నాన్నగారు తప్పులనేవి మా ముగ్గురు అన్నదమ్ముల వల్ల కూడా జరిగాయి. మీకు గుర్తుందా? మా ముగ్గురు అన్నదమ్ముల మా చిన్నతనంలో విపరీతమైన అల్లరి చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళం. అప్పుడు మీరు మా ముగ్గురి చెవులు మెలిపెట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మళ్ళీ అటువంటి తప్పు చేయొద్దని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత మమ్మల్ని క్షమించేవాళ్ళు. కానీ ప్రతి తప్పులకి క్షమాపణలుండవు యశ్వంత్. ప్రణతికి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా లెక్క చేయకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. నాన్నగారు, ఒకవేళ ఈ సమయంలో అమ్మ గనక ఇక్కడ ఉండి ఉంటే బహుశా మిమ్మల్ని ఒప్పించుండేదేమో. మావయ్య గారు, మీరు నాకు మాట ఇచ్చారు కదా, నా పుట్టినరోజు కానుకగా నేనేం అడిగినా ఇస్తాను అని. ఆ కానుకని మిమ్మల్ని అడుగుతున్నాను మావయ్య గారు. నాకు బహుమతిగా ఈ పర్మిషన్ ఇవ్వండి. మేమందరం ఇంత కష్ట సమయంలో ప్రణతికి సపోర్ట్గా నిలబడతాం. తనకి సమయంలో మనందరం కావాలి. ప్లీజ్ నాన్నగారు. ప్లీజ్ నాన్నగారు, క్షమించండి. ప్రదీప్ ప్రణతిల జీవితానికి సంబంధించిన సమస్య ఇది. ప్లీజ్ మావయ్య గారు. ఇదే గొప్ప విషయం నా కుటుంబానిదే. అన్ని పరిస్థితుల్లోనూ ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడతారు. ఆ భగవంతుడి వరమే అనుకుంటాను దీన్ని నేను. నా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎప్పటికీ ప్రేమాభిమానాలతో ఆప్యాయతలతో ఉండాలి. ఇక్కడందరికీ ఒకరి రహస్యాలు ఒకరు దాచడం తెలిస్తే ఆ తప్పులన్నీ బయటపడినప్పుడు దాన్ని సరిదిద్దాలని కూడా అనుకుంటున్నారు. వెళ్ళండి, ఈ ఇంటి కోడల్ని ఆ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చి క్షేమంగా ఈ ఇంటికి తిరిగి తీసుకురండి. అన్నయ్య, త్వరగా బెయిల్ పేపర్స్ రెడీ చేద్దాం. పదండి. పద ప్రదీప్. ఆ దేవుడి దయ వల్ల త్వరగా ప్రణతికి బెయిల్ దొరకాలి. తప్పకుండా అలాగే జరుగుతుందక్క. నువ్వేం టెన్షన్ పడకు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అక్క, నేను ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. పిల్లలు అక్కడే ఉన్నారు కదా, కానీ వాళ్ళకి కావాల్సిన కొన్ని సామాన్లు, బట్టలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను వెళ్ళి వాళ్ళకి అవి ఇచ్చేసి వెంటనే తిరిగి వచ్చేస్తాను. సరే ఆర్తి. ప్రశాంత్ హాస్పిటల్ నుంచి తిరిగొచ్చాక అన్షుకి నేను ఏమని చెప్పను? ఎవరితను మన ఇంట్లో ఎందుకుంటున్నాడు అంటే, రాత్రి రాగానే పిల్లలు నిద్రపోయారు. ప్రశాంత్ని వాళ్ళు చూడలేదు కూడా. కానీ ఇప్పుడు ఏం సమాధానం చెప్పను అన్షుకి?